కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5-6 వచనాలు స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఎస్, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. నెక్స్ట్, ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో ఆ విధంగా నిన్ను ప్రకాశింపజేసే దేవుడు నా దేవుడు. ఆమేన్. ముందు కూర్చోండి కానీ అటు ఇటు జరిగితే నేను డిస్టర్బ్ అవుతా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నీ నీతిని వెలుగు వలెను నీ న్యాయమును మధ్యాహ్నము వలెను ప్రకాశింపజేయబోతున్నాడు. ఆమేన్. ఎవరో నిన్ను నిందించినంత మాత్రాన, ఎవరో నిన్ను అవమానపరిచినంత మాత్రాన నా దేవుడు నిన్ను విడిచిపెడతాడా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. విడిచి పెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ అనండి. ప్రవీణ్ ఆమేన్ అనరా? ఆమేన్, ఆమేన్. ఎవరో నిన్ను నాశనం చేయాలని, ఎవరో నిన్ను పతనం చేయాలని నిన్ను టార్గెట్ చేస్తే నువ్వు వాళ్ళని టార్గెట్ చేయొద్దు. యేసయ్య వాళ్ళని టార్గెట్ చేస్తాడు. పగ తీర్చుకోనుట నీ వశం కాదు. ఎవరి వశం? చూడు, వాళ్ళు నిన్ను ఇట్లా చూశారనుకో, వాళ్ళు నువ్వు ఇట్లా చూడొద్దు, ఇట్లా నవ్వుతా ఉండాలి. ఆమేననండి, ఆమేననండి. హల్లెలూయా. అరే, దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు మనది, దెబ్బకు ప్రేమ అనే నినాదం. హల్లెలూయా. దెబ్బ కొట్టేవాడు వేరే ఉన్నారు. ఆమేననండి. నీ పక్షాన దెబ్బ కొట్టడానికి దేవుడు ఉన్నాడు. నీకు ఎవరు లేరని నువ్వు అనుకుంటావు, కానీ నీ పక్షాన వ్యాజ్యం ఆడడానికి నా దేవుడు రెడీగా ఉంటాడు. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నీ న్యాయమును మధ్యాహ్నము వలె ప్రకాశింపజేస్తాడు దేవుడు. కొట్టుగట్టిగా చెప్పడం. అమ్మా, ఎండాకాలం మధ్యాహ్నం ఎలా ఉంటుంది? మంచిగా ఇంట్లో ఉండి ఇలా బయట అడుగు పెట్టగానే ఏంటి వెలుగు. ఆమేనండి. ఏంటి వెలుగు? అటువంటి వెలుగుతో నా దేవుడు నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి వెలుగుతో నిన్ను నింపబోతున్నాడు. ఈరోజు ఏ కోర్టు కేసుతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ అవమానాలతో వచ్చావో, ఏ కష్టాలతో వచ్చావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుడు నిన్ను ఒక వెలుగు వలె నిలబెట్టబోతున్నాడు. కొట్టుగట్టుగా చెప్పడం. హల్లెలూయా. వెలుగు వెలిగించు, అనేక మంది ముందు వెలుగుగా నిలబడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెలగబోతున్నారు. ఆమేన్. ఇన్ని రోజులు మీరు చల్లారిపోయినారేమో. ఆమేన్. ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు మీ పక్కన వెలుగు నడుస్తుంది. మీ పక్కన వెలుగు నడుస్తున్నప్పుడు మీరు వెలగబోతున్నారు. ఆ వెలుగును చూసి అందరూ స్విచ్ ఆఫ్ కాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అరే, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. జస్ట్ ఫర్ ఇమాజినేషన్, ఊహించుకోండి. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు వెలుగు నడుస్తూ వస్తుంటే ఎట్లుంటుంది? అలా వెలుగు వలె నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు, నిలబెట్టబోతున్నాడు. ఇదిగో ఈరోజు ఒక గొప్ప వెలుగు నీ మీద ప్రకాశింపబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఎవరు నిన్ను చీకటిలోకి నెట్టాలని చూసినా నా దేవుడు ఇదిగో, నా దేవుడు ఇదిగో చెయ్యి పట్టుకొని
చెయ్యి పట్టుకొని ఇలా నిన్ను లేవనెత్తి వెలుగులోకి తీసుకొస్తాడు ఆయన. ఎంతమంది చీకటిలోకి నెట్టాలని చూసినా చీకటిలోకి నెట్టాలని చూసినా చెయ్యి పట్టుకొని ఇలా నడిపిస్తాడు. అంతే, ఇలా నడిపిస్తాడు. ఇదిగో వెలుగులోకి నిలబెడతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. జీసస్, హల్లెలూయా, ఆమేన్. మధ్యాహ్నము వలె ప్రకాశింపబడబోతున్నా. ఆర్ యు రిసీవ్డ్? నువ్వు రిసీవ్ చేసుకున్నావా? రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీ? ఆర్ యు రెడీ? ఎస్ జీసస్ అనాలా? ఆర్ యు రెడీ? ఎస్. దేవుడు ఏదో చేయబోతున్నాడు ఇలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్నావంటే నిందలు వస్తాయి. దేవుని ప్రణాళిక నీ మీద ఉందంటేనే నిందలు వస్తాయి. చూడండి, యోసేపు జీవితం నిందల మధ్య సాగింది. తన సొంత అన్నదమ్ములే యోసేపును ద్వేషించారు. ఆదికాండం 37:23 చదువు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని. చూడండి, తన సొంత అన్నలే యోసేపును ద్వేషించారు, బానిసగా అమ్మేశారు. ఆమేన్. బానిసగా అమ్మేశారు. పొతీఫర్ భార్య అబద్ధపు నింద వేసింది, జైలులో గడిపాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు అదే జైలును రాజభవనానికి దారిగా మలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అరే, ఎవరెవరైతే యోసేపుని నిందించారో వారందరి ముందు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. కొట్టుగట్టిగా చెప్పడం. ఆమేన్. ఈరోజు నేను దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఆమేన్. మనుషులు నిన్ను ఎంత కిందికి లాగాలని ప్రయత్నం చేసినా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పైకి లేవనైతే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మనుషులు ఎంత తొక్కాలని చూస్తే దేవుడు అంత పైకి లేపే దేవుడు అయి ఉన్నాడు. గట్టిగా చెప్పడం. మనుషులు ఏమంటారంటే కిందకు తొక్కాలని చూస్తారు, కానీ దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో నా దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? వాడు రోగము కావచ్చు, వాడు నింద కావచ్చు, వాడు కోర్టు కేసు కావచ్చు, ల్యాండ్ సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు. ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో నా ప్రభు దర్శిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు పైకి లేపే. కోర్టు కేసు మీద విజయం, ల్యాండ్ విషయంలో విజయం, భూమి విషయంలో విజయం కలుగుతుందంతే. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. మనుషులు నిన్ను కిందికి లాగాలని ప్రయత్నం చేస్తారు. ఆమేన్. కానీ దేవుడు నీ కోసం ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని నిర్ణయిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనుషుల్ని నమ్ముకొని మోసపోతున్నావేమో. మనుషులు పైన ఒకలాగా లోపట ఒకలాగా ఉంటారు. మనుషులు పైన ఒకలాగా లోపట ఒకలాగా. ప్రైజ్లాడకి లోపల మొత్తం కుళ్ళు.
ప్రైజ్లాడక్కియా, ప్రైజ్లాడనియా, మోగున్నారయ్యా. కానీ ఈ బట్టల్ని చూడగానే ఎవరో చెల్లి కొనిస్తారు ప్రేమతో. బట్టల్ని చూడగానే అమ్మో, లూసిఫర్ సంతానం కొంతమంది ఉంటారు ఆఫ్ కోర్స్. కానీ వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు వచ్చి ఇలా నవ్వినప్పుడే ప్రభువు నాకు చెప్తాడు, బిడ్డ ఫేక్ స్మైల్ బిడ్డ అంటాడు యేసయ్య. ఆమెనండి, బిడ్డ ఫేక్ స్మైల్ బిడ్డ అంటాడు యేసయ్య నాతో. అవునా యేసయ్య, మరి ఇంత ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుందిగా ప్రభువా అంటే, ఫేక్ స్మైల్ బిడ్డ నమ్మకు అంటాడు యేసయ్య. నేను వెంటనే మమ్మీ దగ్గరికి పోయి చెప్తా. మమ్మీ ఏమంటారంటే, నాన్న ఇది నాన్న దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇంత ప్రేమిస్తున్నారుగా. లేదు లేదు చూడు, నువ్వు త్వరలోనే బయటపడుతుందని చెప్తా. వాళ్ళ స్వభావం బయటపడ్డప్పుడు మమ్మీకి కరెంటు శాఖ తగిలినట్టుగా సిక్కని తగులుతుంది. అందుకనే యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఎవరు మనకు ఆధారం? అన్నా నీతో ఉంటా అన్నా, నేను అక్కు నీతో ఉంటా అక్క, నేను అన్నోళ్ళ నో నో నో, యేసే నీకు ఆధారం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. శక్తివంతుడా నా ఆశ్రయుడవని నీ చెంతకు చేరను. యేసు నీవే చప్పట్లు కొట్టాలి, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. ఎవరిని నమ్ముకోవాలా? చెప్పండి గట్టిగా. లేదా ఇంటి పక్కన వాళ్ళని నమ్ముకోవాలా? తోడబుట్టిన చెల్లెళ్ళని నమ్ముకోవాలా? తోడబుట్టిన అన్ననని నమ్ముకోవాలా? పరిచర్యలో నీకోసం అండగా నిలబడతా అని చెప్పి మాట్లాడిన వాళ్ళని నమ్ముకోవాలా? ఎవరిని నమ్ముకోవాలా? ఎవరిని? యేసయ్యని నమ్ముకోవాలా? యేసయ్యని నమ్ముకుంటే దీవెన, యేసయ్యని నమ్ముకుంటేనే ఆశీర్వాదం. హల్లెలూయా. హన్నాకు పిల్లలు లేరండి, హన్నాకు పిల్లలు లేరు. హన్నా అవమానం, అనేక మంది విమర్శిస్తున్నారు హన్నానే. పెనిన్నా ప్రతిరోజు హన్నాను అవమానించేది. ఈ పెనిన్నా ప్రతిరోజు హన్నాను అవమానించేది. ఆ కన్నీళ్లతో హన్నా గుండెలు పగిలిపోయినట్టుగా 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహోమునందు. చూడండి, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి పిల్లలు లేరు. పెనిన్నా ప్రతిరోజు సూటిపోటు మాటలతో అవమానించేది హన్నానే. హల్లెలూయా, హల్లెలూయా.
కన్నీరు కార్చేది, వేదన. 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినందున చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును. ఆమేన్. చాలు. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడమ్మా, ఎంతమంది మిమ్మల్ని పిల్లలు లేరు అని చెప్పి విమర్శిస్తున్నారా? ఎంతమంది ఇంకా మీకు పిల్లలు పుట్టలేదని చెప్పి పెనిన్నా లాంటి వాళ్ళు ఎంతమంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు? ఇంకా ఎంతమంది మీకు సొంత గృహము లేదని చెప్పి మిమ్మల్ని సూటిపోటి మాటలతో అంటున్నారు? ఇంకా మీ పిల్లలకు వివాహాలు కావట్లేదని ఎంతమంది సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు? ఇంకా మీ అప్పులు తీరట్లేదని చెప్పి ఎంతమంది మిమ్మల్ని సూటిపోటి మాటలతో అంటున్నారో? ఈరోజు పైకి మీరు నవ్వుతున్నారు, కానీ లోపట ఏదో తెలియని వేదన. ఈరోజు పైకి ఏదో నవ్వుతున్నారు, గుండెలో ఏదో తెలియని దిగులు, తెలియని భయం. ఫైనాన్స్ ఎలా తీరుతుంది? ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? రెంట్ కట్టాలా? అమ్మో, అందరికీ పిల్లలు పుట్టేశారు, నా ఒడిలో ఇంకా పిల్లలు లేరు. ఒక నెల కాగానే ఇంకొక నెలలో ఎంటర్ అవుతుంటుంటేనే భయం, వేదన, దుఃఖం. ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. ప్రతి సాటర్డే హీలింగ్ ప్రేయర్ కొత్తగూడెంలో ఉంటుంది. నా ఆఫీస్ ఛాంబర్లో నేను కూర్చుంటా. చాలామంది బయట ఏం చేస్తుంటారంటే, నేను నా క్లాత్ ఇలా తీసి చూడగానే అందరు నవ్వుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. బయట నవ్వుతూ వచ్చినటువంటి వారు నా ఆఫీస్ ఛాంబర్లోకి రాగానే గుండెలు పగిలిపోయినట్టు ఏడుస్తూ ఉంటారు. అందరితో ఒకరి తర్వాత ఒకరితో నా ఛాంబర్లో నేను మాట్లాడుతున్నప్పుడు, నా ఆఫీస్ రూమ్లో నేను మాట్లాడుతున్నప్పుడు నా గుండె ఎంత బరువెక్కిపోతుంటా. అంటే ఇంత సమస్యలతో ఉన్నారు ప్రజలు. యేసయ్య ఏంటి ప్రభువా, బయట చూస్తేనేమో వాళ్ళు నవ్వుతున్నారు, నా దగ్గరికి రాగానే గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు, ఏంటి ప్రభువా అని చెప్పి నేను దేవుడితో అడిగినప్పుడు దేవుడు నాతో అన్నారు, మనుషులు పైకి నవ్వుతున్నారు కానీ లోపట కన్నీళ్ళు రక్తపు దారాల వలె కారుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా ఇలా గుండె మీద చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ఏ బాధలతో వచ్చావో? పిల్లల కోసం ఆలోచిస్తున్నావా? బాధలతో వచ్చావా? పిల్లల భవిష్యత్తు కోసమా? లేదా నీకు అనారోగ్యమా? వేదననా? అప్పులు ఇంకా తీరట్లేదని ఏడుస్తున్నావా? ప్రేమించిన వారే మోసం చేశారని ఏడుస్తున్నావా? కోర్టు కేసు ఇంకా తేలట్లేదని ఏడుస్తున్నావా? నీ భూ సమస్య ఇంకా తేలట్లేదని ఏడుస్తున్నావా? ఈ ప్రాంగణంలో ఉండి ఏడుస్తున్నావా? లైవ్లో ఏడుస్తున్నావా? ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో ఏడువో, కన్నీరు కార్చు, టైం వేస్ట్ చేయకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను చూస్తున్నాడా? ఈరోజు అన్న కన్నీరు కార్చిందే. హల్లెలూయా. అన్న కన్నీళ్లను చూసిన దేవుడు సమూయేలును ఇచ్చి ఆమె అవమానాన్ని మహిమగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏమండి, ₹1,00,00,000 మాట చెప్తున్నాను వినండి. ₹1,00,00,000 మాట ఇది. మనుషుల మాట కన్నా దేవుడి మహిమ చాలా గొప్పదే. మనుషుల మాటను ఇలా పట్టుకొని, మనుషుల మాటని పట్టుకొని
దేవుని మహిమను పక్కకు పెట్టొద్దు. దేవుని మహిమను పట్టుకో, మనుషుల మాటలు వదిలేయ్. ఎవరెవరైతే నిన్ను నిందిస్తున్నారో వారి ముందే నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్ అనట్లేదు మీరు, ఆమేన్ అనట్లేదు. ఊరు మొత్తంలో మన ఇల్లే గుడిసె కావచ్చు, ఊరు మొత్తంలో మన ఇల్లే రేకులిల్లు కావచ్చు, ఊరు మొత్తంలో మనమే పీదవాళ్ళం కావచ్చు. కానీ రాసి పెట్టుకో బాండు కాగితం మీద, ఊరు మొత్తంలో మనదే 5 అంతస్తుల బిల్డింగ్ కాబోతుంది. అరే కొట్టండి గట్టిగా చప్పట్లో, కొట్టండి గట్టిగా చప్పట్లో. నా దేవుడు నిన్ను కాకపోతే ఎవరిని బ్లెస్ చేస్తాడు చెల్లె? నా దేవుడు నిన్ను కాకపోతే ఎవరిని బ్లెస్ చేస్తాడా? ఈరోజు ఊరందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పు అడిగినవేమో, కానీ ఊరంతా వచ్చి నీ ఇంటి ముందుకు వచ్చి అప్పు అడిగే రోజు రాబోతుంది, రాబోతుంది యేసు నామంలో. ఆమేన్ అనండి. 2 చేతులు పైకి లేపి చెప్పండి, 2 చేతులు పైకి లేపి చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కృప కలుగును గాక. మేము కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత అనాథ శరణాలయం చాలా చిన్నగా ఉందని చెప్పేసి తన జాబ్కి వెళ్ళి రావడము, తన స్టాఫ్ ఇంటికి వస్తున్నారని చెప్పి తను ఏం చేసిందంటే శరణాలయం పక్కన ఒక 2 గదుల ఇల్లు రెంట్కి తీసుకున్నాం. 2 గదుల ఇల్లు రెంట్కి తీసుకున్నాం. ఆ 2 గదుల ఇల్లు రెంట్కి తీసుకున్న తర్వాత ప్రియ దేవుని జనాంగమా, వాక్యాలు గోడకి ఇలా కొడుతూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభు సీనరీస్ కొన్ని ఉంటే ఇలా కొడుతున్నాం. ఆ ఓనర్ వచ్చి, యూజ్లెస్ ఫెలోస్, మీరు అసలే అనాథ శరణాన్ని నడుపుకునేటోళ్ళు, మీకెందుకు ఈ రెంట్ గింట అంతా, గోడలకు మొత్తం సీలలు కొట్టేస్తున్నారు, యూజ్లెస్ ఫెలో, బయటికి నాడు అని చెప్పి విత్-ఇన్ 1 అవర్లో బ్యాగ్, సూట్ కేసు, గ్యాస్, వంట గిన్నెలు ఒక 2 బయటపడేసిందామె. జస్ట్ ఊహించుకోండి, ఎంతకన్నా ఏడ్చుంటాం, ఎంతకన్నా బాధపడి ఉంటాం. గిన్నెలు ఏరుకునే టైం కూడా ఆమె ఇవ్వలేదు, ఏడుస్తూ ఉంది. అప్పుడే వీళ్ళ బంధువులు వచ్చారు. వీళ్ళ బంధువులు వచ్చి పోయి ఒక అనాథని పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఈ కష్టపడుతున్నావు, ఎందుకు ఈ వేదన, ఎంత మంచి లగ్జరియస్ లైఫ్ నీది, ఎన్ని సంబంధాలు వచ్చాయి, అబ్రోడ్ సంబంధాలు ఎన్ని వచ్చినాయి, కానీ నువ్వు ఎందుకు పోయి ఒక అనాథని పెళ్లి చేసుకున్నావు అని సూటిపోటి మాటలతో గుచ్చి చంపారా. హల్లెలూయా. ఆ రోజు చనిపోయే వరకు మేము గుర్తుంచుకుంటాం. ఒకానొక టైం భద్రాద్రి కొత్తగూడెంలో మన బిల్డింగ్ కట్టుబడి అయిపోయిన తర్వాత నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు ఆ తల్లికి పోయే ఇచ్చిన నేను. గట్టిగా చప్పట్లు కొట్టాను. ఏంటి ఈ బిల్డింగ్ మీద ఉన్న ఈ ఫోటో మీద ఉన్న బిల్డింగ్ ఎవరిది? నాదే అమ్మా. మీరు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారా మీరు? అవునమ్మా. అమ్మ మీరు మాకేమి ఇవ్వద్దు, కానీ మీరైతే తప్పకుండా ఓపెనింగ్కి రావాలమ్మా. ఆమెనండి, మీరైతే తప్పకుండా ఓపెనింగ్కి రావాలమ్మా అని చెప్పి ఆమె కోసమే కారు పంపించిన నేను. కారు పంపించి ఆమెను తీసుకొచ్చి భోజనం పెట్టి ఆమెతో ఒక రూమ్ ఓపెనింగ్ చేయించినాం. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హగ్ చేసుకుంది, ఏడ్చింది. బిడ్డ నన్ను క్షమించు నాన్న, ఆ రోజు సీల్ కొడుతుంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన, కానీ మీరు మాత్రానికి నన్ను ప్రేమించారంట. అమ్మా ఇది మా ప్రేమ కాదు, ఇది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉన్న వారందరూ
నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను మరువాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. యేసయ్య మర్చిపోతాడా? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 ఆమేన్. ఆ అమ్మ మా ఇద్దరిని ఎలా చూసింది? ఒక చీప్గా అనాథ శరణాలు నడుపుకునేటోళ్ళు అంటే, అమ్మ నేను కూడా అనాథని అంటే, ఓ వీడు ఆఫ్టర్ ఆల్ అనాథగాడా? మా లోకం చాలా భయంకరంగా ఉందమ్మా బయట. నాకు అమ్మ లేదు కదా, అమ్మ లేదు కదా, నాకు అమ్మ అని పిలవాలని ఆశ ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? అమ్మ, కొన్ని మనిషిని ఎవడరా నీకు అమ్మ అంటారు. అంటే ఆ స్పిరిట్ కలిగిన వాళ్ళు ఉంటారనమాట. హల్లెలూయా. కొంతమంది చెప్పిన మాట అర్థం చేసుకోరు, మూర్ఖులు. ఎటువంటి మూర్ఖులకు ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళ మాటే సత్యం, వాళ్ళు మాట్లాడే మాటలే నిజం. అలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు మనం, ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవద్దు మనం. ఇప్పుడు ఒక కుండ ఉంది చూసారా మీరు? ఆ కుండను ఇలా బోర్లించండి, ఆ బోర్లించి బకెట్లు వాటర్ పోయండి. ఆ కుండలోకి వాటర్ పోతాయా? ఎందుకు? ఆ కుండ బోర్లించింది కాబట్టి. అందుకనే మూర్ఖులతో మనం పెట్టుకోకూడదు. ఈ ఆర్గ్యుమెంట్లు, ఈ డిబేట్ల వల్ల ఒక ఆత్మరక్షణలోకి రాదు. ఆమేన్. హల్లెలూయా. పరిచర్యల ద్వారా, సభల ద్వారానే ఆత్మలు పట్టబడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారనేది లెక్క కాదు, నా దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా దావీదు తృణీకరించబడ్డాడు. తండ్రి మొదట దావీదును పిలవలేదు. అన్నయ్య ఎలియాబు తక్కువ చేసి మాట్లాడాడు. ఎవరిని? దావీదునే. చాలా తక్కువ చేసి మాట్లాడాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సౌలు కూడా చిన్న చూపు చూశాడు. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదును అసలు ఎవ్వరు లెక్క చేయలేదు. లెక్క చేయని వ్యక్తులనే దేవుడు లెక్క చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీ రూపాన్ని చూస్తారు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా.
మనుషులు నీ రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ బాధతో వచ్చావో, ఏ నిందతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతున్నాయి. కొట్టుగట్టిగా చెప్పు, కొట్టుగట్టిగా చెప్పులు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. అందుకనే మనుషుల మీద ఆధారపడకండి. ఎవరి మీద ఆధారపడుతున్నారు? డాక్టర్ల మీద ఆధారపడకండి, మనుషుల మీద ఆధారపడకండి, కన్న బిడ్డల మీద ఆధారపడకండి. దేవుని మీద ఆధారపడంటే, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో అప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అమ్మా? దేని గురించి? దేని గురించి మమ్మీ? కరెక్ట్ చెప్పండి. కరెక్ట్ చెప్పిన వారికి ఇప్పుడే బహుమతి ఇస్తాను. ఇంకా అమ్మ కొంచెం గట్టిగా చెప్పండి. తొక్కాలని చూసిన వాళ్ళ ముందే దేవుడు లేపుతాడు. అది అంశం. ఇవాళ అంశం ఏంటి? నిన్ను తొక్కాలని చూసిన వాళ్ళ ముందే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నిందలు వేసిన వారి ముందే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆమె అన్నట్లేదు మీరు? గట్టిగా గట్టిగా అనట్లేదు, ఇంకా గట్టిగా. జోర్సే బోలో, పీర్సే బోలో. యేసు నామానికే మహిమ కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మనుషులు నిన్ను తొక్కాలని చూస్తే అవుతుందా? అవుతుందా? అవ్వదు. అందుకనే మనుషుల వైపు మనం చూడొద్దు. చూడండి, మొర్దుకై ఎంతో అవమానపరచబడ్డాడు. ఎస్తేరు ఎంతో ఉపవాసం చేసింది. హామాను మొర్దుకైని చంపాలని కుట్ర పన్నాడు. ఉరికమ్మం కూడా సిద్ధం చేశాడు హామానుకు. ఇట్స్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు తారుమారు చేశాడండి. హామానును చంపాలనుకున్నాడు, మొర్దుకైని చంపాలనుకున్నాడు. హామాను మొర్దుకైని చంపాలనుకున్నాడు. కానీ అదే హామాను మొర్దుకైని రాజు గుర్రంపై ఊరేగించాల్సి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొర్దుకై పరిస్థితి ఒకటే రాత్రిలో మార్చేసినాడండి. ఆమేన్ అన్నాడు. జస్ట్ వన్ నైట్ చేంజ్ హో గయా. ఎవరి లైఫ్? మొర్దుకై లైఫ్. ఆమేన్. ఈరోజు నీ జీవితం కూడా ఈ రోజే మార్పు చెందబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం మార్పు చెందబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ క్షణమే నీ చరిత్రను దేవుడు తిరగ రాయబోతున్నాడు. దావీదు చరిత్రను మార్చిన దేవుడు, మొర్దుకై చరిత్రను మార్చిన దేవుడు, హన్నా చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రను మార్చబోతున్నాడు. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. గట్టిగా రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మీ చరిత్రను మార్చబోతున్నాడు, మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ నిందతో వచ్చావో, దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. మొర్దుకై చరిత్ర మార్చిన దేవుడు
మీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. మీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. మీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. మొర్దుకై చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. మీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో మొర్దుకై చరిత్ర ఒకటే రాత్రిలో మారిపోయింది. ఒకటే రాత్రిలో మారిపోయింది. ఆమేన్. మీ చరిత్రను కూడా మార్చబోతున్నాడు. ఆమేన్. మీ కుటుంబ చరిత్ర, మీ పిల్లల చరిత్ర మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. రిసీవ్ చేసుకో, రిసీవ్ చేసుకో, ఆమేన్. రిసీవ్ చేసుకో. yes ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేనండి. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా ఆమేనండి, గట్టిగా ఆమేనండి, గట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేనండి. చేతులు పైకి లేపండి. యేసయ్యా. మాట్లాడతారా మీరు యేసయ్యతో? చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని తల పైకి లేపండి. యేసయ్యా, యేసయ్యా, నా కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్నందుకు వందనాలు. నా కన్నీళ్లను నాట్యముగా మార్చబడబోతున్నందుకు వందనాలు. మొర్దుకై చరిత్ర రాత్రికి రాత్రి మార్చవయ్యా. నా పిల్లల చరిత్ర కూడా మారిపోవాలా. ఆమేన్. నా పిల్లల చరిత్ర కూడా మారిపోవాలా. ఆమేన్. ఆమేన్. నా పిల్లల చరిత్ర కూడా మారిపోవాలయ్యా. ఆమేన్. మారిపోవాలయ్యా. yes ఆమేన్. మారిపోవాలయ్యా. ఆమేన్. కృప కలుగును గాక. హల్లెలూయా. మీరు వట్టి చేతిలో అయితే ఈరోజు వెళ్ళరు, ఏదో తీసుకొని వెళ్ళబోతున్నారు. చెవిగల వారు ఆత్మ చెప్పుచున్న మాట వినుదురుగాక. దానియేలు జీవితాన్ని నాశనం చేయడానికి కూడా కుట్రలు పన్నారు. హల్లెలూయా. అధికారులు అసూయతో కుట్ర పన్నారు, సింహాల గుహలో పడేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే సింహాల నోర్లు మూసేశాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగా చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత మంది దానియేలును టార్గెట్ చేశారో చూడండి. దానియేలును చాలా మంది టార్గెట్ చేశారు. దానియేలుని చాలా మంది టార్గెట్ చేశారు. అయితే దానియేలు మీద వచ్చిన నింద కంటే దేవుని రక్షణ చాలా గొప్పది. కొట్టుగట్టిగా చెప్పడం, ఆమేన్. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని కుండములో పడేసిన, సింహాల బోనులో పడేసిన నా దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. ఒక మాట చెప్తున్నా, వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యేసయ్య నీ దగ్గరికి దిగి రావాలంటే నీ మీద నిందలు పడాలా. ఆమేనండి. యేసయ్య నీ కోసం దిగి రావాలంటే నువ్వు అగ్నిగుండంలో అడుగు పెట్టాలా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురుగానే ఉన్నారు. ఎందుకు వెళ్ళారు లోపలికి? దేవుని కోసం వెళ్ళారు. ఆమేన్. నిందలు పడి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడే యూదా గోత్రపు సింహం దిగొచ్చాడు వాళ్ళ దగ్గరికి. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టాల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు యూదా గోత్రపు సింహమైన యేసయ్య దిగి వచ్చాడు కాబట్టి, దిగి వచ్చాడు కాబట్టి నిందల్లో ఉన్నావేమో, అవమానాలలో ఉన్నావేమో, కష్టాలలో ఉన్నావేమో, సింహాల బోను లాంటి సమస్యల్లో ఉన్నావేమో. సింహాలు కనపడొచ్చు కానీ సింహాల నోర్లు మూయబడతాయి. ఆమేనండి, ఆమేనండి. మీ ముందు ఎటువంటి సింహాలైనా ఉండనే వారి నోర్లు మూయబడతాయి యేసు నామములో. ఆమేనండి. వారి నోర్లు మూయబడతాయి, వారి నోర్లు మూయబడతాయి, వారి నోర్లు మూయబడతాయి, వారి నోర్లు మూయబడతాయి. ఆ సింహాల లాంటి అప్పులు, సింహాల లాంటి నిందలు, సింహాల లాంటి కష్టాలు, సింహాల లాంటి కన్నీళ్ళు ఈరోజు వచ్చావేమో,
ఆ సింహాల నోళ్లను నా దేవుడు మూయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. తలల మీద చేతులు పెట్టుకోండి, 2 చేతులు పెట్టుకోండి. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు కూడా అవమానాలు పాలయ్యాడండి. యేసుక్రీస్తు కూడా అవమానాలు పాలయ్యాడు. యేసుక్రీస్తు మీద ఉమ్మి వేశారు, యేసు ప్రభువుని కొట్టారు, యేసు ప్రభువుని ముళ్ళ కిరీటం వేశారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని శిలువ మీద వేలాడదీశారు, చిత్రహింసలు పెట్టారు, ఆయన మీద నిందలేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ 3వ దినమున పునరుద్ధానుడైనాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం యేసు నామమని ఈ ప్రపంచానికి నా దేవుడు చాటి చెప్పాడు. పునరుద్ధానం ఉట్టిగానే రాలేదండి. శిలువ త్యాగం తర్వాతనే పునరుద్ధానం వచ్చింది. మన జీవితంలో కూడా శిలువ రావాలి, శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, నిందలు రావాలి. శ్రమల తర్వాతనే సిరులు దేవుడు దాచిపెట్టుతాడో. ఆమేన్ అనట్లేదు మీరు? గట్టిగానండి. అయ్య బాబో యేసయ్యా, ఈ శ్రమలు నా వల్ల కావట్లేదండి బాబో, తట్టుకోలేకపోతున్నానన్నయ్య. అమ్మా, నువ్వు తట్టుకునే శ్రమలనే దేవుడు ఇస్తాడు, నువ్వు తట్టుకోలేని శ్రమలను దేవుడు ఇయ్యడో. ఆమేన్. నువ్వు తట్టుకోలేని శ్రమలను దేవుడు ఇవ్వడో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? అయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీ కొరకు నిలబడతానయ్యా. హల్లెలూయా. ఈరోజు నీ శ్రమలు, నీ వేదన, నీ దుఃఖం, నీ వేదన ఎంత భారముతో వచ్చావో దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? ఆమేన్. దేవుడికి తెలుసమ్మా. నీ వేదన దేవుడికి తెలుసు, నీ కష్టం దేవునికి తెలుసు, నీ వేదన దేవుడికి తెలుసు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అడుగు యేసయ్యని. యేసయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? అయ్యా, శ్రమలను బట్టి నేను వెనక్కి ఆగిపోవట్లేదయ్యా, నిందలను బట్టి నేను ఆగిపోవట్లేదయ్యా, ఆగిపోవట్లేదా అయ్యా? నా జీవితంలో కార్యం జరిగించి అయ్యా, నన్ను చూస్తున్నావా ప్రభువా? నా కన్నీళ్ళు చూస్తున్నావా? నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావో, నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. చేతులు పైకి లేపి చప్పట్లు, చేతులు పైకి లేపి అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. చేతులు పైకి లేపి చప్పట్లు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అన్ని నా తలంపులు తపనయు అన్నీయు ఆవే, నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావో,
నడచినను పడుకున్నాను అయ్యా నడచినను అయ్యా నీ వెరిగి ఉన్నావో ధన్యవాదం యేసురాజా ధన్యవాదం యేసురాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చేతులు పైకి లేపి నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నీ కన్నీరు చూడట్లేదు అనుకుంటున్నావా చెల్లి? నీ కన్నీరు చూస్తున్నాడు. ఈరోజు నిన్ను ఎవరైనా నిందించవచ్చు, ఎవరు నిన్ను అపార్థం చేసుకున్నా, నీ గురించి అబద్ధాలు చెప్పి ఉండవచ్చు, కానీ దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకు. వెనుకకి ముందుకు తట్టి నువ్వు ఆవరించావో యేసయ్యా. వెనుక ముందును తట్టి ఆవరించావో నీ చేతులచే అనుదినము ఆమె నీ చేతులచే అనుదినము నడిపించావో ధన్యవాదం యేసురాజా ధన్యవాదం యేసురాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపండి. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. చూడండి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభువా నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. అయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. అయ్యా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ఎవరైనా నిందించి ఉండవచ్చు, నిన్ను అపార్థం చేసుకొని ఉండవచ్చు, నీ గురించి అబద్ధాలు చెప్పి ఉండవచ్చు, కానీ దేవుడు ఇలా అంటున్నాడు, నీవు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. నీవు నన్ను నమ్ము. నీవు నన్ను నమ్మి నిలబడగలిగితే నిన్ను నిందించిన వాళ్ళ ముందే, నిన్ను అవమానపరిచిన వారి ముందే నేను నిలబెడతాను ప్రియా సహోదరి, నేను నిలబెడతాను నా ప్రియ కుమారుడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒకటే, నాకు నువ్వు కావాలయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యేసయ్యా నాకు నువ్వు కావాలయా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వారే రేపు దేవుడు నిన్ను పైకి లేవనెత్తినప్పుడు ఆశ్చర్యపోబోతున్నారు. నిన్ను నిందించిన మనుషుల మాటే నీ భవిష్యత్తును నిర్ణయించదు. దేవుడు నీ గురించి చెప్పే మాట నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు మనుషులు నీ పేరును చూడొచ్చు, మనుషులు నీ పేరును చెడగొట్టొచ్చు, కానీ దేవుడు నీ పేరుకు గౌరవాన్ని తీసుకొస్తాడు. మనుషులు నీ పేరును చెడగొట్టాలని చూడొచ్చు, వాళ్ళు నిందలు వేయొచ్చు, కానీ నీ పేరుని వాళ్ళు పైకి లేవనెత్తుతారో. కృప కలుగును గాక. హల్లెలూయా. నిందలు నీ జీవితానికి ముగింపు కాదు. దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నిందలను చూసి, అవమానాలను చూసి ఆగిపోకు చెల్లే.
దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి పొట్టును దేవుడు లెక్క పెట్టాడు. ఈరోజు ఏడుస్తున్నావు, నువ్వు ఎంత కన్నీరు పొట్టులైతే కారుస్తున్నావో ఆ కన్నీళ్లను దేవుడు లెక్క పెడుతున్నాడు. ఆ కన్నీళ్లకు ప్రతిఫలంగా ఆయన ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన నాలుకలన్నిటికంటే నీ పక్షాన మాట్లాడే దేవుని స్వరము చాలా గొప్పదే. నీకు వ్యతిరేకంగా మాట్లాడే నాలుకలన్నిటి కంటే నీ పక్షాన మాట్లాడే దేవుని స్వరము చాలా గొప్పదే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతీకారం నీ పని కాదో చెల్లి తమ్ముడా, ప్రతిఫలం ఇవ్వడం దేవుని పనే. ఈరోజు నిన్ను కిందకు లాగాలని ప్రయత్నించిన చేతుల కంటే నిన్ను పైకి లేపే దేవుని చేయి చాలా బలమైనది. నిన్ను కిందికి లాగాలనే చూస్తున్న చేతుల కంటే నిన్ను పైకి లేవనెత్తే చేతులు చాలా బలమైనవి. ఈరోజు ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈ మందిరానికి ఎక్కడి నుంచి వచ్చావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జైలు గోడల నుంచి రాజభవనములోకి నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? యోసేపుని నిలుచోబెట్టిన దేవుడు నిన్ను నిలుచోబెట్టడా? దావీదును నిలుచోబెట్టిన దేవుడు నిన్ను నిలుచోబెట్టడా? నిన్ను నిలుచోబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు కార్చండి, నీ కన్నీళ్లను దేవుడు లెక్క పెట్టబోతున్నాడు. ప్రతి ఒక్కరు చేతులు పైకి లేపి, యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీ కన్నీళ్లను దేవుడు తుడుస్తున్నాడమ్మా. ఏడువు, మనస్ఫూర్తిగా ఏడ్చేసాయి. యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ఈరోజు వట్టి చేతులతో నేను వెళ్ళొద్దయ్యా, ఈరోజు విజయముతో నేను వెళ్ళాలయ్యా. నీ రోగానికి స్వస్థత, నీకు విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? అనారోగ్యంతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? వేదనతో వచ్చావా? బాధలతో వచ్చావా? దేవుడు నీ పిల్లల చరిత్రను మార్చబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు. అడుగు యేసయ్యని, అయ్యా నా కన్నీరు తుడువయ్యా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించే. నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. అవునమ్మా, నీ పొందిన నిందలకు నీవు మోసిన నిందకు ప్రతిగా భూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు మోసిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను.
విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఏడవండి, యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా. అమ్మా, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నీకు అన్యాయం అయితే చేయడమ్మా. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదమ్మా. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ క్షణంలో నీ చేతిలో పిట్ట ఉండబోతుంది, ఆ క్షణమే నీ చేతిలో ఇల్లు ఉండబోతుంది, ఆ క్షణమే నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. నీ గురించి తీర్పు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ చివరికి తీర్పు చెప్పేది దేవుడే. నీ కోసము తీర్పు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అల్టిమేట్గా తీర్పు చెప్పేది దేవుడే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఏడువు, కన్నీరు కార్చు. చేతులు పైకి లేపింది, చేతులు పైకి లేపింది. చేతులు ప్రతి ఒక్కరు ఒక నిమిషం చేతులు పైకి లేపి ఆకాశం వైపు తల లేపాలా. యేసయ్యా ఒకటే చెప్పండి, ఒకటే చెప్పండి, యేసయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. యేసయ్యా చేతులు పండిగ, యేసయ్యా పరిగెత్తి, యేసయ్యా నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా, ఎవ్వరు లేరయ్యా. నాకు నువ్వు కావాలయ్యా, నాకు ఉద్యోగం కావాలయ్యా, నా పిల్లలకు శాలరీ హైక్ కావాలయ్యా అయ్యా, నా పిల్లల జీవితంలో గొప్ప కార్యం జరగాలయ్యా, నాకు సొంత గృహం కావాలయ్యా అయ్యా, నాకు స్వస్థత కలగాలయ్యా. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. చేతులు ఇప్పుడు యేసయ్యా, చేతులు పడి యేసయ్యా, 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 యేసయ్యా.